హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. రూల్ 843 అనేది కూడా ఎక్కువగా వింటున్నాం. అసలు ఏంటి రూల్ 843 అంటే? మేడం ఇది 843 అంటే మేడం ఇది ఇక్కడ ఈ 3 నంబర్స్ ఒక డిఫైన్ చేస్తుంది నంబర్ ఆఫ్ ఇయర్స్. 8, 4, 3 రైట్. 8 అనేది నంబర్ ఆఫ్ ఇయర్స్. ఎప్పుడైతే ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఎస్ఐపి వేయాలనుకుంటారు. 1000 రూపాయలు అని, 2000 అని, 3000 అని. సో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 ఇయర్ ముందు చేశారనుకోండి, సిప్ ఆఫ్ 5000 10,000 వేశారు. ఒక 8 ఇయర్స్ టైం అంటే ఫస్ట్ 8 ఇయర్స్ టైము అక్యూములేషన్ టైం అంటారు దాన్ని. అంటే మనం వేసుకునే ఎస్ఐపి అమౌంట్స్ చిన్న అమౌంట్ నుంచి చిన్నదవనండి పెద్దదవనండి ఫస్ట్ 8 ఇయర్స్ ఈజ్ అక్యూములేషన్ టైం. అంటే ఫస్ట్ మనం వేసే డబ్బులు కొంచెం ఎదుగుతూ ఉంటుంది పెద్దగా ఒక కార్పస్ కాకుండా ఒక ఫండ్స్ అక్యుములేట్ అవుతుంది. చిన్న అమౌంట్ లంసమ్ వేస్తే ఒకేసారి వేసేయచ్చు. బట్ సిప్ వేసేటప్పుడు అక్యుములేట్ అవ్వాలి కదా. ఆ అక్యుములేషన్ టైం 8 ఇయర్స్. 8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 843 కదా మేడం. 4 అనేది 4 ఇయర్స్. అంటే 8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ప్లే చేస్తుంది. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేసేటప్పుడు అప్పుడు మన గ్రోత్ చాలా ఫాస్ట్గా వస్తుంటుంది అన్నమాట. ఓకే. సో ఎప్పుడైతే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేస్తుంటుందో మన ఆల్రెడీ వచ్చిన ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈ నెక్స్ట్ 4 ఇయర్స్లో మన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ కనబడుతుంటుంది ఇన్వెస్టర్కి. ఇది అయిపోయిన తర్వాత మేడం ఈ నెక్స్ట్ 3 ఇయర్స్ 843 కదా, 8, 4, 3 నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇట్స్ స్నోబాల్ ఎఫెక్ట్. అంటే చిన్న స్నోబాల్ కానీ మనం చేసి వదిలేస్తే కిందకి దులుతూ ఎంత పెద్దది అవుతుంది అంత ఫాస్ట్గా మీ గ్రోత్ నెక్స్ట్ 3 ఇయర్స్లో కనబడుతుంది. ఇప్పుడు చూడండి 843 అంటే ఎన్ని ఇయర్స్? 8 + 4 = 12 ఇయర్స్. 8 ఇయర్స్లో మీ ఫండ్స్ ఎస్ఐపి అమౌంట్స్ వేస్తూ వెళ్తే అక్యూములేట్ అవుతుంది. 8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ప్లే చేస్తూ తక్కువ సమయంలో పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 3 ఇయర్స్లో మీకు చాలా ఫాస్ట్గా పెరుగుతుంటుంది మీ ఫండ్ వాల్యూ. సో ఈ బేసికల్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంగా ఒక్కటి మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8 ఇయర్స్ అనేది అక్యుములేషన్ పీరియడ్. 8 ఇయర్స్ లోపల మీరు వెల్త్ క్రియేట్ అయ్యడానికి ఆలోచించొద్దు. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ సమయం 8 ఇయర్స్ తర్వాత మీకు ఎప్పుడైతే నెక్స్ట్ ఫేజ్ 4 ఇయర్స్ ఉంటుందో పవర్ ఆఫ్ కాంపౌండింగ్లో కనబడుతుంది, క్లియర్గా కనబడుతుంది మీకు. మ్యూచువల్ ఫండ్ ఈజ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇలాగని చెప్పానని చెప్పి మీరు మార్కెట్ని టైమింగ్ చేయకండి. ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ టైమింగ్ ద మార్కెట్. సో ఎప్పుడైనా సరే ఒక్కరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 8 ఇయర్స్ అక్యుములేషన్ పీరియడ్ మనం ఏం రిటర్న్స్ చూడకూడదు. 8 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ 4 ఇయర్స్ అనేది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీకు క్లియర్గా కనబడుతుంది పెరగడం మీ వెల్త్. తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్లో స్నోబాల్ ఎఫెక్ట్ చాలా అగ్రెసివ్గా పెరుగుతుంది. అక్కడి నుంచి ఇంకా పెరగడమే తప్పించి ఎప్పుడైనా మార్కెట్ వాలటాలిటీస్ కానీ రిసెషన్ కానీ ఏదైనా ఉంటే పడ్డం తప్పించి మీకు మళ్ళీ మీ లో లెవెల్స్ అనేది మీరు చూడరు జనరల్గా చూడరు. ఒకవేళ రిసెషన్ ఏదైనా వచ్చింది, ఏదైనా 2008 లాగా ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే పేషెన్స్గా మార్కెట్ అనలైజ్ చేసుకుని ఫ్యూచర్లో నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఎలాగ యాక్ట్ అవుతుందని చూసుకుంటూ మనం అప్పుడు ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఏంటంటే మేడం ఈ 843 అనే కాన్సెప్ట్ రూల్ మ్యూచువల్ ఫండ్లో ఎవరో వాడుతూ వాళ్ళ వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతారు మేడం. బట్ ఒక్కటే నేను చెప్పే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కోరేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి 1, 3 ఇయర్స్ 4 ఇయర్స్కి రాకండి. అబోవ్ 5 ఇయర్స్కి రండి, ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. మీరు అనుకునే వెల్త్ క్రియేట్ చేయడానికి మేము ఉన్నాము. సో మీరు ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాలాంటి వాళ్ళు సంప్రదిస్తే మేము ఎలాగ చేయాలి, పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, మీ డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి, రిస్క్ అప్టైట్ ఎంత ఉంది, అవన్నీ చూసుకుంటూ మేము ఒక పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాము.